ఈ వీడియోలో మనం త్రిభుజాకారంలో ఉండే పట్టకం యొక్క ఘనపరిమాణం ఎలా తెలుసుకోవచ్చో లేదా ఎలా కనుక్కోవచ్చో అనే విషయాన్ని తెలుసుకుందాం. ఇంగ్లీష్లో త్రిభుజాకార పట్టకాన్ని ట్రయాంగులర్ ప్రిజం అని పిలుస్తారు. ఒక ఉదాహరణ ద్వారా మనం ఈ త్రిభుజాకార పట్టకం యొక్క ఘనపరిమాణం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. గమనించండి. క్రింద చూపిన త్రిభుజాకార పట్టకంలో త్రిభుజం యొక్క భూమి b=7, ఎత్తు 3 మరియు పట్టకము పొడవు l=4 అయితే పట్టకం యొక్క ఘనపరిమాణం కనుక్కోండి. ఇది మనకు ఇచ్చిన త్రిభుజాకార పట్టకం. ఈ పట్టకం యొక్క కొలతలు ఎలా ఉన్నాయి? భూమి b=7, ఎత్తు 3, అలానే పొడవు 4 ఇలా ఉందన్నమాట. ఉంటే ఈ పట్టకం యొక్క ఘనపరిమాణం మనం కనుక్కోవాలి. సమాధానం గమనించండి. ఈ త్రిభుజాకార పట్టకంలో మీరు గమనించినట్లయితే భూమి దీర్ఘచతురస్రాకారంలో ఉంది 4/7. అయితే అలా పైకి వచ్చే కొలది అది త్రిభుజాకారంగా మారింది. ఎంత ఎత్తుకు వచ్చే కొలది? 3 యూనిట్ల ఎత్తుకు వచ్చే కొలది. మరి మనం ఘనపరిమాణం కనుక్కోవాలి అంటే ఎలా కనుక్కుంటాము అంటే ఈ త్రిభుజాకార వైశాల్యాన్ని మనం పొడవుతో గుణించవలసి ఉంటుంది. ఎలాగో గమనించండి. త్రిభుజ పట్టక ఘనపరిమాణము త్రిభుజ వైశాల్యము ఇంటూ పొడవు. మరి త్రిభుజం మీకు కనిపిస్తుందా? చూడండి, ఇది త్రిభుజము. ఈ త్రిభుజం యొక్క వైశాల్యాన్ని మనం పొడవుతో గనక గుణించినట్లయితే ఆ 4 యూనిట్ల పొడవుతోటి మనకు త్రిభుజ పట్టకం యొక్క ఘనపరిమాణం వస్తుంది కదా. మరి త్రిభుజ వైశాల్యానికి సూత్రము గుర్తుందా? త్రిభుజ వైశాల్యము 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. అవునా? మరి త్రిభుజ వైశాల్యము 1/2 ఇంటూ భూమి ఎన్ని యూనిట్లు ఇచ్చారు? మనకు 7 యూనిట్లు ఇచ్చారు. అదేవిధంగా ఎత్తు 3 యూనిట్లు ఇచ్చారు. కాబట్టి త్రిభుజ వైశాల్యము 21/2 లేదా 10.5గా చెప్పవచ్చు. మరి త్రిభుజ పట్టక ఘనపరిమాణం ఎలా వస్తుంది? ఈ వైశాల్యాన్ని మనం పొడవుతో గుణించవలసి ఉంటుంది. తద్వారా త్రిభుజ పట్టక ఘనపరిమాణం 42 యూనిట్లుగా చెప్పవచ్చు. ఇక్కడ మనకు మీటర్లుగా కానీ అడుగులుగా కానీ ఇవ్వలేదు కాబట్టి మనం కేవలం సంఖ్య మాత్రమే తీసుకుంటున్నాం, 42 అనేది. మరొక ప్రశ్న సాధిద్దాం. క్రింద చూపిన ఘనంలో ప్రతి భుజం పొడవు 3 యూనిట్లు అయినా ఘనపరిమాణం కనుక్కోండి. ఇది మనకు చూపించిన ఘనం. మీరు గమనించినట్లయితే ఘనము అంటే ఏమిటంటే అన్ని దిశలలోనూ ఒకే రకమైన పొడవు లేదా ఒకే రకమైన కొలత ఉంటుంది అని అర్థం. ఇక్కడ ప్రతి దిశలోనూ ఎంత తీసుకోమన్నారు అంటే పొడవు 3 యూనిట్లుగా తీసుకోమన్నారు. సమాధానం. ఘనపరిమాణానికి ఉన్న సూత్రం ఏమిటండి? ఘనం యొక్క ఘనపరిమాణానికి సూత్రము పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. అవునా? అయితే ఇక్కడ ప్రతి కొలత కూడా 3 యూనిట్లుగా తీసుకోమని మనకు ప్రశ్నలో ఇచ్చారు కాబట్టి 3 ఇంటూ 3 ఇంటూ 3 తద్వారా 27 యూనిట్లు ఘనపరిమాణంగా చెప్పవచ్చు. ఈ యూనిట్లు అని ఎందుకన్నానంటే నిర్దిష్టంగా మీటర్లుగా కానీ లేదా అడుగులుగా కానీ ఇవ్వలేదు కాబట్టి మనం 27 యూనిట్లుగా చెప్పవచ్చు.